ఈ మొరల్ మన తెలంగాణ ఉత్తర తెలంగాణలో మొట్టలు దక్షిణ తెలంగాణ పోతే బొమ్మలు అంటారు అట్లా. సో ఈ ప్రాజెక్టు ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ, ఫస్ట్ కంట్రీలో మొదటి ప్రాజెక్ట్ ఇది. టోటల్ ఎక్స్పోర్ట్ ఇది. ఈ ప్రాజెక్టు 30 ఎకరాల ల్యాండ్ ఎల్లంపల్లి గుడిపేట దగ్గర. 15 ఎకరాలు 15 కోట్లు స్టేట్ కాంట్రిబ్యూషన్ అయిపోయి, మిగతా సెంట్రల్ కాంట్రిబ్యూషన్ కూడా 70% వచ్చి 45 కోట్లు 60 కోట్ల ప్రాజెక్ట్. ఇది కాకుండా ఇంకొకటి అక్వాకల్చర్ ప్రాజెక్ట్ ఉంది, దానికి 50 ఎకరాలు, అది ఇంకొక 15 రోజులు పడితే కావచ్చు. దానికి ఒక 55 కోట్లు, దాంట్లో కూడా 25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మాట, 30 కోట్లు కేంద్ర ప్రభుత్వం మాట, అది కూడా ఇంకొక 2 నెలలు అయిపోయింది. దీని ద్వారా ఒక 200 మంది ఫిషర్మెన్కు నేరుగా ఉద్యోగాలు దొరుకుతాయి. ఇది కాకుండా వీళ్ళు టోటల్ ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ కాబట్టి వెస్టర్న్ కంట్రీస్లో కానీ, లేకపోతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ, యూరోప్లో కానీ ఈ మొరేల్ జాతికి బాగా డిమాండ్ ఉంది. సో అందుకోసం టోటల్ ఎక్స్పోర్ట్ ఎక్కడ కూడా అమ్మకుండా ప్రైవేట్ వాళ్ళు కూడా ఎవరైతే వేసుకున్నా కూడా వాళ్ళది కూడా తీసుకొని ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది దీనికోసమే కాకుండా ఈ ప్రాంతానికి అంతా లాభం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలికి అందరికీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళకు కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రకంగా ఇంతవరకు మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ కానీ, మంచిర్యాల జిల్లా కానీ కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో ప్రచారం ఢిల్లీ దాకా పోయాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాకా దేశ మ్యాప్లో కూడా గుడిపేట మంచిర్యాల అనేది మ్యాప్లో కూడా వచ్చినాయి. ఆ రకంగా అక్కడ దాకా తీసుకుపోయినందుకు ముఖ్యమంత్రి గారికి, మిగతా మంత్రులందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు. దీన్ని ఖచ్చితంగా అనుకున్న టైం లోపల, వర్షాకాలం లోపల కంప్లీట్ అవుతుంది. ఇక మిగిలింది రెండోది కోర్ట్ 81 కోట్లతోటి జిల్లా కోర్టు సముదాయం 3 days బ్యాక్ జీవో వచ్చింది. ఇక్కడ నిన్న నాకు వచ్చింది. ఈ రెండోది అయింది. ఇక మిగతా ఇంకా చాలా ఉన్నాయి. నార్మల్గా చెప్తాను. ఇప్పుడు ఏం చెప్పాలి, ఇప్పటికి ఈ రెండు అయితే ఇప్పుడు కొత్తగా జీవో కూడా వచ్చింది. మళ్ళీ కాగితాలు ఏమైనా వచ్చారు అవకాశం ఇస్తాను. ఫ్రంట్ పేరు రాష్ట్ర ఫ్రంట్ పేరు రాసింది. ఈ మిగిలింది స్పోర్ట్స్కి సంబంధించిన మటుకు మిత్రుడు 9 crores అయితే యాస్ట్రేజ్ 29 crores మొత్తం. ఈ 29 అంటే ఇంకొక 10-15 కోట్లు మనం తెచ్చుకున్నాం వెళ్ళగా. 29 crores, ఒక 9 crores అందులో సార్ మిగతా డీటెయిల్స్ అన్ని శివసేన చెప్తాడు. మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇక స్పోర్ట్స్ కమిటీ చైర్మన్, కౌన్సిల్ చైర్మన్గా, మిగతా స్పోర్ట్స్కి సంబంధించిన విశ్వేశ్వర రెడ్డి గారు.